అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం ముందు మన స్తుతి అంశం ధర్మము చేయనప్పుడు మనుష్యులను కనపడవలనని ధర్మము చేయకుడి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుందాం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరముల్లోనూ వీధుల్లోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండవలను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారు చెప్పిన అనేక ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ధర్మం ఎలా చేయాలి, సహాయం ఎలా చేయాలి, మేలు ఎలా చేయాలి, ఎదుటి వాళ్ళ అవసరతలు తీర్చే విషయంలో ఏ విధంగా తీర్చాలి అనేది చాలా స్పష్టంగా రాయబడి ఉంది. చాలామంది ధర్మం చేస్తున్నప్పుడు, సహాయం చేస్తున్నప్పుడు, మేలు చేస్తున్నప్పుడు, ఉపకారం చేస్తున్నప్పుడు, ఎదుటి వాళ్ళ అవసరతల్లో అక్కర్లో ఉన్నప్పుడు, వాళ్ళకి ఏమైనా ఇస్తున్నప్పుడు పబ్లిసిటీ కోరుకుంటారు, పేరును కోరుకుంటారు, ఘనతను కోరుకుంటారు, అనేక మంది చూడాలని కోరుకుంటారు. ఒకవేళ చూడకపోతే అనేక మందికి తెలియచేయాలని కోరుకుంటారు, అనేక మందికి చెప్పాలని కోరుకుంటారు. తద్వారా వాళ్ళు ఘనత పొందాలని కోరుకుంటారు. పలానా సహోదరుడు ఫలానా వాళ్ళకి సహాయం చేశారంట, ఈ ధనం ఇచ్చారంట, లేదంటే మాట సహాయం చేశారంట, లేదంటే ఇది చేశారు, ఇలాంటి పబ్లిసిటీ కోరుకుంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ధర్మం చేసేటప్పుడు ఎలా చేయాలి, సహాయం చేసేటప్పుడు, ఎదుటి వాళ్ళకి మేలు చేసేటప్పుడు, ఎదుటి వాళ్ళ అవసరతలు తీర్చేటప్పుడు. అసలు ధర్మం అంటే ఏంటి? ఎవరన్నా ఏమన్నా అవసరతలో ఉన్నప్పుడు, అక్కర్లో ఉన్నప్పుడు, కొరతలో ఉన్నప్పుడు, సహాయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి సహృదయముతో, మంచి హృదయముతో వాళ్ళ అవసరతలను తీర్చటం, వాళ్ళ అక్కర్లను తీర్చటం, వాళ్ళని ఓదార్చటం, వాళ్ళని ధైర్యపరచటం. ఎవరైనా మరణిస్తే ఈ కుటుంబాల్లో అది కూడా వెళ్ళి ధర్మం చేయటమే, మేలు చేయటమే. ధర్మం వాస్తవంగా ఏదన్నా ధన రూపంలో, వస్తు రూపంలో ఇలా ఉంటుంది. కానీ అందరికీ తెలిసే విధంగా చెయ్యొద్దని దేవుడు కోరుకుంటున్నాడు. మనుషులకు కనబడలే అనే ధర్మము దేవుడు చెయ్యొద్దని కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, మనుషులకు కనబడే ధర్మం మనం చేయొద్దు. వారి ఎదుట మీ నీతి కార్యములు చేయొద్దు. మీరేదో పెద్ద నీతిమంతులుగా, గొప్పవారుగా, సహాయం చేసేవారుగా, మేలు చేసేవారుగా, మంచి హృదయం కలిగిన వారుగా, జాలి హృదయం కలిగిన వారుగా, సహాయకుడిగా చెప్పుకోవాలని, అవన్నీ నీతి కార్యాలని, అవన్నీ మనుషులకు కనబడాలని, అలాంటి విషయాలు చేయకుండా ఉండే విషయంలో చేయొద్దంటలా దేవుడు ఏమన్నాడు? జాగ్రత్త కలిగి ఉండాలి. అలాంటి చేయకుండా ఉండటానికి జాగ్రత్త కలిగి ఉండండి. ఒకవేళ అలా చేస్తే, అందరికీ కనబడే విధంగా మన ధర్మము, మన మేలు ఉంటే, పరలోకమందున్న మీ తండ్రి దానికి వచ్చే ఫలాన్ని ఇవ్వడు. మనం ఏదైనా మంచి చేస్తే మనకి మంచి ఎదురవుతుంది. మనం ఏం విత్తుతామో అదే కోస్తాం. మనం ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తే మనకు సహాయం చేస్తారు. మనం ఏమైనా మేలు చేస్తే, ధర్మం చేస్తే, పరలోకమందున్న తండ్రి చూసి ఈ నా సహోదరుడు సహాయం చేస్తున్నాడు, మేలు చేస్తున్నాడు, ధర్మం చేస్తున్నాడు, ఈయనకి నేను ప్రతిఫలం ఇస్తాను. ఈ తీసుకున్న వాళ్ళు ప్రతిఫలం ఇవ్వలేకపోవచ్చు, తీసుకున్న వాళ్ళు చేసిన సహాయానికి కృతజ్ఞతగా మళ్ళీ తిరిగి ఇచ్చేయచ్చేమో, కానీ దానికి అంతగా అవసరతలో ఉన్నప్పుడు ఆదుకున్నందుకు దానికి తగ్గ ఫలం ఇవ్వలేకపోవచ్చు. కొన్నిసార్లు తీసుకున్నది కూడా ఇవ్వలేకపోవచ్చు. ధర్మం అంటేనే అది కదా. మళ్ళీ రిటర్న్ రాని దాన్నే, మళ్ళీ వెనక్కి రాని దాన్ని ధర్మం అంటారు. మళ్ళీ వెనక్కి వచ్చేదాన్ని ధర్మం అనరు. ధర్మం అనేది ఉచితంగా ఇచ్చేది. కాబట్టి వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏమీ నష్టపోతారు కాబట్టి ఇచ్చేవాళ్ళు. దేవుడు, పరలోకమందున్న దేవుడు వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాడు. కానీ ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందాలని వేషధారులు సమాజ మందిరముల్లో, వీధుల్లో చేయులాగన మనం కూడా బోర ఊదించి అందరికీ టామ్ చేసి స్టేటస్లు పెట్టి, సోషల్ మీడియాలో పెట్టి, ఫోటోలు పెట్టి, అందరికీ మాటలతోనూ సోషల్ మీడియాతోనూ అలా మనము నేను హెల్ప్ చేశాను, ధర్మం చేశానని చెప్పుకుంటే అట్టి ఫలము పొందరు అని నిశ్చయంగా చెప్తూ ఉన్నాడు దేవుడు. మరి ఎలా చేయాలి అంటే, ధర్మం చేయనప్పుడు రహస్యంగా ఉండు నిమిత్తము
నీ కుడి చేయి చేసేది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండాలి. అప్పుడు రహస్యమందు చూచు తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తాడు. అంటే కనీసం మనం ఎంత ధర్మం చేస్తున్నామో కూడా మన కుడి చేత్తో చేసే ధర్మం ఎడమ చేతికి కూడా తెలియనంత సీక్రెట్గా, అంటే అది తెలియకుండా ఉంటుందా అంటే దాని ఉద్దేశం అలా అని కాదు. అంటే మనము కూడా మర్చిపోయేంతగా ఎంత ఇచ్చామో, కుడి చేతికి తెలిసింది ఎడమ కుడి తెలియకుండా ఉంటుందా, తెలుస్తుంది. మనం కూడా మర్చిపోయేంతగా చేసిన సహాయం, చేసిన ధర్మం మనకు కూడా గుర్తు లేకుండా ఉంటే ఇంకెవరికి చెప్పలేం కదా. అలాంటి ధర్మం చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన కూడా మనకి ధర్మం చేశాడు. పాపములో ఉంటుండగా, నరకములో ఉంటుండగా, మనకి ఎవ్వరూ సహాయం చేయలేని పరిస్థితిలో ఉంటుండగా దేవుడు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచాడు. ఆయన మనకి రక్షణ అనే దయా కిరీటాన్ని, రక్షణ అనే ధర్మాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. పరలోక పట్టణంలో వెళ్ళే గొప్ప అవకాశాన్ని, ఆ ధర్మమును మనకు అనుగ్రహించాడు. అట్టి స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని మనసారా హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, ధర్మం ఎలా చేయాలో, సహాయం ఎలా చేయాలో, మేలు ఎలా చేయాలో మీరు మాకు వివరించారు. ఇటు ఆజ్ఞలను మేము పుచ్చుకొని మా జీవితంలో అటు వాక్య ప్రకారం, అటు ఆజ్ఞల ప్రకారం మేము ముందుకు సాగే కృపను దయచేయమని యేసునామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.